Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. Welcome to I Dream. Na పేరు లుంబిని. Today we have Dr. Kalabula Harshateja garu with us, gastroenterologist, hepatologist and therapeutic endoscopist. ఆయనతో మాట్లాడి గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన జనరలీ మన డే టు డే లైఫ్లో ఉండే మన డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్, హవ్ యూ? హలో, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఐ హ్యావ్ దిస్ ఒక ట్రికీ క్వశ్చన్ అనుకోవచ్చు మేబీ ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్. సో యూజువలీ మనము మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మజిల్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే పీపుల్ గురించి, నాట్ జస్ట్ బెడ్ మీద లై అవుతూ ఇంట్లో కూర్చున్న వాళ్ళ గురించి కాదు. బట్ యూజువలీ ఆల్మోస్ట్ మనం అన్ని మజిల్స్ని ట్రైన్ చేస్తాము. బట్ మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ కదా, సో మనము కెన్ వీ ట్రైన్ అవర్ గట్ని మనము మజిల్ లాగా ట్రైన్ చేయగలుగుతామా, ఆర్ గట్ లేజీ అవుతుందా? ఇన్ ట్రూ సెన్స్ ట్రైన్ కాదు, బట్ గట్ ఈజ్ అడాప్టబుల్. ఓకే, సో వీ కెన్ ట్రైన్ అవర్ గట్ ఇన్ వాట్ వీ వాంట్. ఓకే, సో హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళతోటి మనం గట్ని యూ కెన్ ట్రైన్ ఇట్, ఆర్ బికాస్ ఆఫ్ యువర్ జంక్ ఫుడ్ యూ కెన్ ట్రైన్ ఇట్ ఇన్ అదర్ వే. ఓకే, సో ఇట్ ఈస్ అడాప్టబుల్ టు బోత్ వేస్. ఓకే, మనం అట్లా చేస్తే అట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. ఓకే, సో జనరల్గా అడాప్టబుల్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ మోర్ ఆఫ్ లెస్ ఫైబర్ అండ్ జంక్ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ పిజ్జా, బర్గర్స్ ఆర్ ఎనీ అదర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గట్లో ఉండే బ్యాక్టీరియా అనేవి వాటిని డైజెస్ట్ చేసుకోవటం కోసం అడాప్ట్ అయ్యి మౌల్డ్ అయిపోతుంటాయి ఓవర్ ద టైం. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కాన్స్టిపేషన్, బ్లోటింగ్ అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, సో గట్ ఈజ్ అడాప్టబుల్. సో ట్రూ సెన్స్ మజిల్లా కాకపోయినా ఇట్ ఈస్ అడాప్టబుల్ బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, సో మజిల్లో ట్రైన్ చేయలేం కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మార్చుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజువలీ మనం ఇండియన్స్ మనం తీసుకునే డైట్ వేరు కదా, సో మనం తీసుకునే డైట్ వల్ల బ్లోటింగ్ కానీ లేదంటే ఇంకొక రకమైన నెక్స్ట్ లెవెల్ అంటే కాన్స్టిపేషన్ అనుకోండి, మనం తీసుకునే ఫుడ్స్ వల్ల ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో అవి ఆ ఫుడ్స్ మేజర్ ఫుడ్స్ ఏమి ఉంటాయి అంటారు? ఇప్పుడు మనం బ్లోటింగ్ చూసి మనం డే టు డే లైఫ్లో మనం తినే ప్రతి ఫుడ్ బ్లోటింగ్ కాజ్ చేయగలదని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తినే పిజ్జా ఆర్ సమోసా తిన్నా, కచోరీ ఏవో ఒకటి తింటారు, అవన్నీ రీప్రాసెస్డ్ అండ్ రీహీటెడ్ ఆయిల్లో చేస్తుంటారు బయట. సో వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. అవి డైజెషన్కి మన బాడీ జనరల్గా ట్రైన్డ్ ఉండదు. సో అవి మీరు కంటిన్యూస్గా మీ లైఫ్ స్టైల్లో మోర్ ఆఫ్ ఫ్యాట్, మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్యాక్టీరియా అనేది బ్యాడ్గా మారిపోతుంది. ఓకే, సో అలా మన గట్ని ట్రైన్ చేసేదాన్ని బట్టి యు ఆర్ వాట్ యూ ఈట్. ఓకే, సో ఇఫ్ యూ ఈట్ గుడ్ ఫుడ్ యూల్ హ్యావ్ ఎ గుడ్ బ్యాక్టీరియా అండ్ యూల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. మనం తీసుకునే ఈ రోజువారీ సమోసా అయినా, పిజ్జా అయినా, బర్గర్ అయినా, వీటి వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఓవర్ ద టైం మన బాడీ ఆటోమేటిక్గా వాటికి అడాప్ట్ అయ్యి సో వాటి సైడ్ వెళ్తూ దానివల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఓకే, ఎస్, డెఫినెట్లీ మన డైట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కదా. సో టాకింగ్ అబౌట్ వీకెండ్స్, సో వీకెండ్స్ కాదు వీక్ డేస్లో కూడా బిర్యానీ తింటూ ఉంటాము. బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మనకు ఇండియన్స్, స్పెషలీ హైదరాబాదీస్ అండ్ మన హైదరాబాదీ బిర్యానీ. సో మంచిగా మౌత్లో బ్లాస్ట్ అవుతుంది, బట్ స్టమక్లో మాత్రం డిజాస్టర్ అవుతూ ఉంటుంది. వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ద రిజల్ట్ విల్ బీ డేంజరస్. సో ఎందుకు అట్లా ఎక్కువ అవుతూ ఉంటుంది? అంటే అకేషనల్గా బిర్యానీ తినడం వల్ల మన బాడీకి ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఇఫ్ ఇట్స్ లైక్ ఎ హ్యాబిట్ ఎవ్రీ వీకెండ్ తినటం మూలంగా ఓవర్ ద టైం ఒక మంత్స్, ఇయర్స్ అయ్యే కొద్దీ మన బాడీ ఇంతకుముందు చెప్పినట్టు ఒక బిర్యానీ తీసుకుంటే దాని కాంపోజిషన్ ఇట్ విల్ హ్యావ్ ఎ హై రైస్ విచ్ ఈజ్ ఏ మోర్ ఆఫ్ హై కార్బ్స్. అలాగే మీరు వేసే స్పైసీ ఎవ్రీథింగ్, ఆ స్పైసీ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద టేస్ట్, కానీ ఇట్ ఇరిటేట్స్ యువర్ మికోజా. ఓకే, అంటే మన పేగులో ఉండే లైనింగ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఆ స్పైసెస్కి మనం తీసుకునే క్వాంటిటీ వల్ల వచ్చేది. అలాగే మీరు తీసుకునే మీట్ అన్న, చికెన్ అన్న, అది లెస్ ఫైబర్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో దానివల్ల మీ డైట్లో ఎప్పుడైతే ఫైబర్ అనేది తగ్గుతుందో దాంతో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. లో ఫైబర్ అండ్ మోర్ ఛాన్స్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఇలా మీరు కంటిన్యూస్గా ఈ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన గట్ బ్యాక్టీరియా మనం ఇంతకుముందు అనుకున్నట్టు దే చేంజ్ టు బ్యాడ్ థింగ్స్. దానివల్ల మళ్ళీ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా మనం చాలామంది చూస్తుంటాం, నేను జనరల్ బిర్యానీ తినే ఫస్ట్లో బాగానే ఉంటారు, ఒక 1 వీక్ బాగానే ఉంటారు, ఒక 1 మంత్, 2 మంత్స్, ఒక 6 మంత్స్ అయ్యేసరికి వాళ్ళకి మొదలవుతుంటాయి తినంగానే రిఫ్లెక్స్ రావటం, అంటే యాసిడిటీ అనే ఛాతిలో మంట రావటము, కొంచెం తిన్నా కానీ ఉబ్బరంగా అనిపించటము, నెక్స్ట్ డే మార్నింగ్ అసలు స్టూల్ చాలా హార్డ్ రావటము.
సో ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళు ఓవర్ ద టైం చూస్తుంటారు. దీన్ని గట్ డిస్బయోసిస్ అని కూడా అంటుంటారు. అంటే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఈ లైఫ్ స్టైల్ వల్ల మనం బిర్యానీ లాగా తీసుకున్నప్పుడు అవి రోజు రోజుకి దాన్ని డైజెస్ట్ చేయడానికి మారిపోతూ ద బ్యాడ్ బ్యాక్టీరియా టేక్స్ ఓవర్ ద గుడ్ బ్యాక్టీరియా. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద టైం మల్టిపుల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ కావచ్చు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ మన లైఫ్ స్టైల్ తోటి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ట్రిగర్ చేస్తుంటాయి ఇవన్నీ. సో మీరు బిర్యానీతో వీళ్ళు ఉన్న స్పైసెస్ అలాగే ఫ్యాట్తో కాకుండా క్యాలరీస్ అనేవి ఒక బిర్యానీలో అట్లీస్ట్ 2,000 to 3,000 ఉంటుంది ఒక్క బిర్యానీ ప్యాకెట్లో. సో అది మనకి మన డైలీ కంప్లీట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ. ఎందుకంటే మెజారిటీ ఆర్ సెడెంటరీ. సో ఇట్ ఈస్ నియర్లీ 2 hour ఎనర్జీ రిక్వైర్మెంట్. కానీ మనం పొద్దున మీల్ తీసుకుంటారు, సాయంత్రం తీసుకుంటారు, ఇన్ బిట్వీన్ టీ కాఫీ కూడా తీసుకుంటారు. సో ఒక్కరోజు బిర్యానీ తినటం ఆర్ వీకెండ్స్ ఈజ్ నాట్ ఎన్ ఎ ప్రాబ్లం, బట్ టు బ్యాలెన్స్ ద క్యాలరీస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ థింగ్. అందులో మళ్ళీ మోర్ స్పైసీ బిర్యానీ అండ్ మటన్ లాగా తీసుకున్నా కానీ అది మోర్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రెండు ఉంటాయి. సో ఆ ఫ్యాట్ డైజెషన్కి మన బాడీ ఎక్లిమిటైజ్ కావడానికి చాలా టైం పడుతుంది. మోర్ ద ఫ్యాట్ స్లోవర్ ద డైజెషన్. సో మీరు మటన్ అన్నారు కదా, మటన్ బిర్యానీ అంటే గుర్తొచ్చింది. యూజువలీ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళు రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి అంటారు కదా. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? రీజన్ అని లేదండి. అంటే మటన్ హ్యాస్ మోర్ ఫ్యాట్ దెన్ ప్రోటీన్ విచ్ ఇట్ గివ్స్. సో చికెన్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రోటీన్. మటన్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ అనేది ఇండైరెక్ట్గా మన బాడీలో బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇన్యాక్టివిటీ, సో అది మనకి ఎలా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎలానే ఎక్కువ ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇండైరెక్ట్గా ఎనర్జీ రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నట్టు ఏమవుతుంది, అది ఇట్ గోస్ అండ్ స్టోర్స్ ఇన్ ద టమీ అండ్ లివర్స్. సో అలా ఇట్స్ నాట్ గుడ్. అండ్ రెడ్ మీట్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో దోస్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు రెడ్ మీట్, కోలాన్ క్యాన్సర్ అయినా చిన్న పేగు క్యాన్సర్ అయినా మోర్ ఛాన్సెస్ ఉంటాయండి. సో చిన్న పేగు పెద్ద పేగు క్యాన్సర్స్ ఇండియాలో ఈ మధ్య పెరుగుతున్నాయి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. అండ్ ఆల్సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ బిర్యానీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మంచి బిర్యానీ తీసుకొని విత్ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఒక మంచి స్లీప్ వేస్తే దట్స్ లైక్ హెవెన్ అన్న ఫీలింగ్లో ఉంటాం చాలామంది. సో అయితే యూజువలీ తిన్న వెంటనే నిద్ర వస్తుంది కదా, అంటే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు డ్రౌజీనెస్ అనిపిస్తుంది అని అంటారు. కొంతమంది ఆ టైంలో వాక్ చేయాలి అంటారు, బ్లడ్ సప్లై ప్రాపర్గా అన్ని బాడీ త్రూ అవుట్ ద బాడీ పోతుంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే లేదు లేదు డైజెషన్ అవుతుంది కాబట్టి బ్లడ్ సప్లై ఓన్లీ స్టమక్ ఉంటే అని ఏదేదో చెప్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్. బట్ యూజువలీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ జనరలీ బయట చూసినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అని? అంటే నమ్మచ్చు అంటే దెర్ ఇస్ ఎ సైంటిఫిక్ పార్ట్ టు ఇట్ ఆల్సో. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ టు యువర్ బవెల్, ఆ బ్లడ్ సప్లై అనేది దానికి ఇంక్రీజ్ అవుతుంటుంది. అట్లనే వేరే ఆర్గన్స్కి తగ్గుతుందని ఏం లేదు కాదు. సో ఇండైరెక్ట్ ఏంటంటే లార్జ్ క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గట్ మోటిలిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది, స్లోయింగ్. ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేయాలి కాబట్టి. దానివల్ల మనకు కొంచెం ఫుల్నెస్ అనిపిస్తుంది, కొంచెం వీ ట్రై టు టేక్ ఎ న్యాప్. ఓకే. సో తిన్న తర్వాత వాక్ చేయడం మంచిదా కాదా? మంచిదేనండి. ఎందుకంటే డైజెషన్ అయ్యేటప్పుడు యాసిడిక్ రిఫ్లెక్స్ పడుకున్న వెంటనే డైజెస్ట్ అవుతున్నప్పుడు ఛాతీలోకి వచ్చి ఆ మంట రావటము, ఆ లక్షణాలన్నీ చాలామందికి ఉంటుంటాయి. సో దాన్ని తగ్గించుకోవడానికి తిన్న వెంటనే ఒక 15 minutes వాక్ ఆర్ జస్ట్ డూ సమ్ అదర్ వర్క్, ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బెటర్ థింగ్. ఓకే. అండ్ ఆల్సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి ఎర్లీ సైన్స్ ఉంటాయి, మనం ఇగ్నోర్ చేస్తాము అని అంటారు కదా. సో ఎర్లీ సైన్స్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి మనం? సో ఎర్లీ సైన్స్ తీసుకుంటే మోస్ట్ కామన్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో అందరికీ చూసే సిమ్టమ్ ఏంటంటే బ్లోటింగ్. ఓకే. సో బ్లోటింగ్ చాలామందికి కామన్ థింగే, కానీ ప్రతి మీల్ తీసుకున్న మీల్ ప్రతిసారి మీకు బ్లోటింగ్ రావటము, కొంచెం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా అనిపించింది అనుకోండి, సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే. సో అది మీకు మీరు తినే స్పైసీ ఫుడ్ వల్లనా లేకపోతే అడల్టరేటెడ్ ఫుడ్ వల్లనా ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. ఆ పేగు పూత అని వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఆ పేగు పూత ఉన్నప్పుడు కూడా ఆ డిస్టెన్సిబిలిటీ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా కొంచెం తిన్నా కానీ ఉబ్బరం అనిపించటము. ఓకే. సో దానివల్ల వెంటనే ఓవర్ ద టైం వాళ్ళు తినే క్వాంటిటీ కూడా తగ్గిపోయి అది లైఫ్ స్టైల్ వాళ్ళ వెయిట్ లాస్కి కూడా దోహదపడుతుంది. సో ఎప్పుడైనా ప్రతి మీల్తో పాటు కొంచెం తిన్న ఉబ్బరం అనిపించిన వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవటం బెటర్. ఓకే. ఇన్ దట్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్ డైట్ ఫాలో అవుతారు, ఎక్సర్సైజో యోగానో జిమ్మో ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. ఒక 2 minute
2 months 3 months అట్లా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ స్టమక్ కూడా ష్రింక్ అవుతుంది అని అంటారు కదా, ఎందుకంటే ప్రాపర్ ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటారు. సో దాని తర్వాత మెల్లగా ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నా పోదు, తక్కువే తినాలనిపిస్తూ ఉంటుంది. అది ఇదో సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ష్రింకింగ్. అంటే ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసినట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. సో మనం ఎంత తీసుకుంటే ఆ డిస్టెన్సబిలిటీ పట్టి న్యూరలాజికల్ యాక్సిస్కి స్టమక్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి సెటైటీ అంటారు. సో ఓవర్ ద టైం ఏమవుతుందంటే మీరు హ్యాబిచుయేట్ చేయటం వల్ల ఆ స్మాల్ మీల్కి కూడా మీ బ్రెయిన్ అండ్ మీ బాడీ సెటైటీ ఫీల్ అయిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ వే. సో స్ట్రింక్ అవుతుందని అలా ఏముండదు. కదా అదే. సో ఆ న్యూరలాజికల్ గట్ యాక్సిస్ ఇంటరాక్షన్ తోటి మీకు ఆ సెటైటీ అనేది ఓవర్ ద టైం వచ్చేస్తుంది. ఓకే. సో ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇట్స్ గుడ్, బట్ యూ షుడ్ నాట్ డిక్రీజ్ యువర్ క్యాలరీస్. సో సఫిషియంట్ క్యాలరీస్ అండ్ ఏ హెల్దీ మీల్ ఈస్ గుడ్ ఇనఫ్. ఓకే. అలాగే కొంతమందికి స్టూల్లో బ్లడ్ పడుతూ ఉంటుంది, అండ్ అలాగే మన కంట్రీలో కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఆ ఇంపార్టెన్స్ అనేది, ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఎంతవరకు కావాలి? సో మోషన్లో బ్లడ్ పడటం అనేది కూడా చాలామందికి ఎల్డర్లీ పీపుల్లో మనం చూస్తుంటాం జనరల్గా. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల యంగర్ జనరేషన్ వాళ్ళకు కూడా మోషన్లో బ్లీడ్ అవుతుంటుంది. సో దానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే హర్షములలు, అదే హిమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటుంటారు దాన్ని. సో హర్షములలే మోస్ట్ కామన్ ఇండియాలో. ఎందుకంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెయిన్ బాగా పెట్టేస్తుంటారు. సో ఆ హర్షములలు అనేవి బాగా ఉబ్బి బ్లీడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అది ఒక మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో. అలాగే ఫిషర్ అంటారు. ఈ కాన్స్టిపేటెడ్ స్టూల్ వల్ల హార్డ్ అయ్యి రావటం వల్ల అక్కడ ఉండే చర్మం అనేది చిట్లి బ్లీడ్ అవుతుంటుంది. ఓకే. సో ఇలా పైల్స్, ఫిషర్ అనేది మోస్ట్ కామన్. అలాగే న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ మనం ముందు డిస్కస్ చేసినట్టు. సో వాళ్ళకి మోషన్లో బ్లడ్తో పాటు వాళ్ళకి రోజుకి 5-6 సార్లు మోషన్స్ అవ్వటము, మోషన్స్ పోయేలోపు ఆపుకోలేకపోవటము, బట్టల్లోనే మోషన్ వెళ్ళటం, ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. దాంతోపాటు క్యాన్సర్ అనేది కూడా ఈ మోషన్లో బ్లడ్ వచ్చే అవకాశానికి ఒక కారణం. ఓకే. సో జనరల్గా అవుట్ సైడ్ కంట్రీ వెస్టర్న్ వరల్డ్లో వాళ్ళందరికీ 45 ఇయర్స్ దాటంగానే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అందరికీ కొలనోస్కోపీ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు. ఓకే. కానీ ఇండియాలో మనకున్న లాజిస్టిక్స్కి ఆ ఇన్సిడెంట్స్ అంటారు. అంటే జనరల్గా ఇండియాలో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 1,00,000కి 4 వస్తుంది. కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ 4 కూడా డిటెక్ట్ అయ్యేలోపే స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పటికీ ఇండియాలో కన్సెన్సస్ ప్రకారం దెర్ ఆర్ నో గైడ్ లైన్స్ ఫర్ స్క్రీనింగ్. కానీ మనకు అలాంటి లక్షణాలు, బరువు తగ్గటము, కాన్స్టిపేషన్ బాగా సడన్గా రావటము, మోషన్లో బ్లడ్ రావటము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవటం బెటర్. ఓకే. అలా లేదు, కుదరలేదు అంటే ఎవ్రీ ఇయర్ స్టూల్లో బ్లడ్ టెస్ట్ అంటారు, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు. సో మోషన్లో బ్లడ్ పడుతుందా లేదా అనేది చూసే ఒక టెస్ట్ ఉంటుంది. అది ఇయర్లీ ఇచ్చినా అని దాన్ని బట్టి కూడా వీ కెన్ డూ స్క్రీనింగ్ ఫర్ ద పేషెంట్స్. ఓకే. సో ఈ కోలన్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా అంటే జనరల్గా ఈ కోలాన్ క్యాన్సర్కి మనం తీసుకునే డైట్లో రెడ్ మీట్ బాగా దోహదపడుతుంది. సో రెడ్ మీట్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ మోర్ ఆఫ్ గ్రీన్స్. సో అంటే ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ థింగ్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ కోలాన్. ఓకే. అంటే మన పెద్ద ప్రేగుని మనం తీసుకునే గుడ్ ఫుడ్ వల్ల ప్రొటెక్షన్ అవుతుంది. ఈ రెడ్ మీట్ని కూడా ఎంత బెటర్ అయితే అంత అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ఎవరైనా గట్ హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఏంటి పద్ధతి? అండ్ ఆల్సో మన గట్ లేజీ అవుతుందా అసలు? గట్ లేజీ అంటే దాని మొటిలిటీ, అంటే దాని మూమెంట్ తక్కువ అవ్వడాన్ని లేజీ గట్ అనుకోవచ్చు మనం. సో జనరల్గా లేజీ గట్ మనం ఎవరెవరు చూస్తామంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, ఎప్పుడు సిస్టమ్ మీద ఉండే వాళ్ళకి. సో వాళ్ళకు గట్ అనేది మొటిలిటీ తక్కువ పోతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మన న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కదలిక అనేది తక్కువ అవ్వచ్చు. ఓకే. అలాగే జనరల్గా ఈ జిమ్ చేస్తూ ప్రోటీన్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఫైబర్ కంటెంట్ అనేది తగ్గించేస్తుంటారు ఇండైరెక్ట్గా. సో ఎవరైతే లో ఫైబర్ తీసుకుంటారో, ఎప్పుడు సెడెంటరీగా ఉంటారో వాళ్ళందరికీ లేజీ గట్ అనేది మనం చూస్తుండొచ్చు. ఓకే. సో ఇవి లక్షణాలు లేజీ గట్, ఇవి కారణాలు లేజీ గట్కి. సో దాన్ని లేజీ గట్ని మనం ఎలా హెల్దీగా ఉంచుకోవాలంటే జనరల్గా సఫిషియెంట్ ఫైబర్. సో మనం అనుకున్నట్టు 2:1 రూల్. సో మనం తినే ప్రతి ప్రోటీన్కి ఓ 10 grams ఫైబర్ యాడ్ చేసుకొని డైలీ అట్లీస్ట్ ఒక 20 to 30 grams ఫైబర్ మన
ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలండి. ఓకే. దాంతోపాటు సఫిషియెంట్ వాటర్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ గివ్స్ ద బల్క్ టు ద మోషన్. ఓకే. సో అందరం మన ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఒక 1 లీటర్ కూడా తాగరు జనరల్గా. ఇప్పుడు ఇలాంటి సీజన్లో అయితే అసలు అసలు ఇంకా. తాగలేం. సో అదొక హ్యాబిట్లా చేసుకుంటూ డైలీ 2 to 3 లీటర్స్ వరకు తాగటం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే. సో ఫైబర్ ఇంక్రీజ్ చేయటము, సఫిషియెంట్ వాటర్ తీసుకోవటము, అలాగే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇండైరెక్ట్గా మన గట్ మొటిలిటీకి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ లెస్ సెడెంటరీ లైఫ్ ఉంటూ సఫిషియెంట్ వాటర్ ఫైబర్ తీసుకుంటే మనం లేజీ గట్ని వీ కెన్ మేక్ ఇట్ సమ్వాట్ బెటర్ అండ్ హెల్దీ. ఓకే. అలాగే టైమ్లీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే అందరూ లేట్ నైట్స్ డిన్నర్స్ 10:30, 11కి తీసుకుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి తీసుకోరు, లంచ్ కూడా 2:30, 3కి తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన గట్ అనేది ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్ ఫర్ ద టైమ్లీ మీల్స్. సో ఇలా జనరల్గా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 8 o'clock, ఆఫ్టర్నూన్ 1, ఈవినింగ్ 7:30కి తింటే మన బాడీ ఒక బయలాజికల్ క్లాక్ని సెట్ చేసుకుంటుంటుంది. దానివల్ల మన సెక్రీషన్స్ కూడా బాడీలో టైమ్లీగా సింథసైజ్ అవుతుంటాయి. దానివల్ల డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఓకే. సో ఇట్లా ఇర్రెగ్యులర్గా తినటం వల్ల, ఇలా లేజీ గట్ ఉండటం వల్ల ఓవర్ ద టైమ్ అది కాన్స్టిపేషన్గా మారే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. సో మిమ్మల్ని అడుగుతున్నప్పుడల్లా ఫ్రీక్వెంట్గా మీరు ఫైబర్ గురించి చెప్తున్నారు. అవును. సో ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. బట్ మన ఇండియన్ ఫుడ్స్ నుండి ఫైబర్ సోర్స్, బెస్ట్ ఫైబర్ సోర్సెస్ అంటే ఏం చెప్తారు? జనరలీ ఫైబర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మంచిదే అండి. కానీ ఒక 10% పీపుల్కి ఫైబర్ వల్ల కూడా బ్లోటింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు బ్లోటింగ్ అంటే అది ఉబ్బరం కానీ లేకపోతే తిన్నది అరగకపోవటం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళందరికీ, సో వాళ్ళకి కొంతమందికి ఫైబర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే. సో గుడ్ ఫైబర్ అంటే మనం తినే ప్రతి పప్పులోనూ ఫైబర్ ఉంటుంది. సో పప్పులో, పల్సెస్లో, ఫ్రూట్స్లో అన్నిట్లలో దే హ్యావ్ ఎ గుడ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్. సో కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ ఓల్డ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ వే బెటర్. సో రోజు పప్పు తినటము, రోజు ఒక ఫ్రూట్ తినటము, ఎనీ సలాడ్, ఐ థింక్ ఇట్ ఈస్ సఫిషియెంట్ ఫైబర్. ఓకే. సో టాప్ 5 సోర్సెస్ అంటే ఏం చెప్తారు? లైక్ నేమ్ దెమ్. పప్పు ధాన్యాలు, ఫ్రూట్స్, యాపిల్, మ్యాంగో, ఎనీథింగ్, వాటర్ మిలన్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ గుడ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్. ఓకే. అండ్ ఆల్సో మన ఫుడ్ తీసుకునే పద్ధతి ప్రకారము, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వెరైటీస్ వల్లనో ఇండియన్ ఫుడ్ స్పెషలీ సో బ్లోటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా. సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పల్సెస్ తీసుకున్నారనుకోండి, ఇట్ హ్యాస్ ఎ గుడ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. కానీ ద వే వి కుక్ మేక్స్ ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొపెన్సిటీ ఫర్ బ్లోటింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్మాని తీసుకోండి, చాలామంది రాజ్మా డైరెక్ట్ ఉడికిచ్చేసేసి కర్రీలాగా చేసేసుకొని తినేస్తారు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే దాంట్లో అన్డైజెస్టెడ్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, ఫాడ్ మ్యాప్స్ అనేవి. సో వాటిని తగ్గించడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ముందు రోజు వాటిని సోక్ చేయటం, అట్లీస్ట్ ఒక 2 hours సోక్ చేసి తర్వాత వాటిని ఉడికిచ్చారంటే ద ఛాన్స్ ఆఫ్ బ్లోటింగ్ డిక్రీజెస్. ఓకే. అలాగే చాలామందికి ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటుంటుంది. అంటే చాలామందికి పాలు పడవు, పాలు తాగితేనే కడుపు ఉబ్బరం కావటము, ఆయాసం కనిపించటం చేస్తారు. సో అలాంటి వాళ్ళు పాలు అవాయిడ్ చేయటం బెటర్. కానీ దే కెన్ టేక్ కర్డ్ అంటే మజ్జిగ తీసుకోవటము వల్ల ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఫెర్మెంటెడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ప్రోబయాటిక్స్. ఓకే. సో అలాగే చాలామందికి గోధుమలు పడవండి, వీట్. సో చాలామందికి చపాతీ, సౌత్ ఇండియాలో చపాతీ తింటే ఉబ్బరం అయిపోతుంది, మోషన్స్ అవుతుంటుంటాయి. సో దాన్ని గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటారు. సో మనం సౌత్ ఇండియాలో మోస్ట్ కామన్గా బ్లోటింగ్కి కాజెస్ ఏంటంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఒకటి, అలాగే మిల్క్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, అలాగే ఈ ఫాడ్ మ్యాప్స్. ఆ ఫాడ్ మ్యాప్స్ని తగ్గించడానికి మనం చేసే ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ మార్చుకుంటే వాటిని మనం తగ్గించగలచ్చు అండ్ వీ కెన్ టేక్ సఫిషియెంట్ అమౌంట్స్. ఓకే. సో గ్లూటెన్ ఫ్రీ, లాక్టోస్ ఫ్రీ అంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ మైండ్లోకి వస్తే హెస్ బికమ్ లైక్ అ బ్రాండ్ అంబాసిడర్ దానికి. అండ్ యా, ఎంటైర్గా మనము గ్లూటెన్ని తీసేయడము, లాక్టోస్ని తీసేయడం కూడా ఈజ్ ఇట్ ద బెస్ట్ వే? నో, ఇట్ ఈస్ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే మనం తినే ఇప్పుడు డే టు డే ఫుడ్స్ అన్నిట్లలో సమ్ అమౌంట్ ఆఫ్ గ్లూటెన్ ఉంటుంది. సో గ్లూటెన్ ఇంటాలరెన్స్ అందరికీ ఉంటుందని కాదు, కొందరికి. ఓకే. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఈజ్ ప్రిడామినెంట్ ఇన్ ఇండియా. సో గ్లూటెన్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది మనం వాళ్ళ లక్షణాలు అడిగితే మనం తెలుసుకోవచ్చు. చపాతీ తిన్న వెంటనే లేకపోతే ఒక బ్రెడ్ స్లైస్ ఏది తిన్న వెంటనే
వాష్రూమ్ వెళ్ళిపోతాడు రోజుకి 2-3 సార్లు అని చెప్తుంటుంటారు. ఓకే. సో మేజర్ కన్సర్న్ ఇండియాలో ఫాడ్ మ్యాప్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అండి. అంటే మనం మోర్ వెజిటేరియన్స్ ఉంటాం కాబట్టి ఆ తీసుకునే పల్సెస్ అయినా తీసుకునే ఫ్రూట్స్ అయినా ఇప్పుడు యాపిల్ వల్ల కూడా దాంట్లో కూడా ఫాడ్ మ్యాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అది అరగదు కాబట్టి చాలామందికి తినంగానే కడుపు ఉబ్బరం ఉండటము, మోషన్స్ అవ్వటము ఉంటుంది. రిఫ్లెక్స్ లాగా కూడా అనిపిస్తుంది యాపిల్ తిన్నా కూడా. ఓకే, మేబీ యా. అండ్ ఆల్సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి స్ట్రెస్కి కోరిలేషన్ నిజంగానే ఉంటుందా? ఎందుకంటే కొంతమంది స్ట్రెస్లో ఎక్కువ తినేస్తూ ఉంటారు, కొంతమంది స్ట్రెస్ ఉన్నప్పుడు అస్సలు తినరు, కొంతమందికి ఆకలి అవుతుందా లేదా అర్థం కూడా కాదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ వాట్ ఈస్ ద కోరిలేషన్? సో స్ట్రెస్ రిలేటెడ్ బింజ్ ఈటింగ్ అని చాలామంది చేస్తుంటారండి. సో మనం అనుకున్నట్టు స్ట్రెస్ బ్రెయిన్ గట్ అనేది దే ఇంటరాక్ట్ బోత్ టుగెదర్. మనం అనుకున్నట్టు ఫస్ట్ బ్రెయిన్ అయితే గట్ సెకండ్ బ్రెయిన్. సో దే ఇంటరాక్ట్ డే టు డే ఎవ్రీ సెకండ్. సో మన సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ దే ఇంపాక్ట్ ఆన్ అవర్ బవల్, మన ఫుడ్ హ్యాబిట్స్ దే ఇంపాక్ట్ ఆన్ అవర్ బ్రెయిన్. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో స్ట్రెస్ బింజ్ ఈటింగ్ అనేది కామన్. అలాగే స్ట్రెస్ వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది కూడా కామన్గా చూస్తుంటాం మనం. ఓకే. ఎక్కువగా భయం వేసినా కూడా ఇట్లా కడుపులో బుగలవుతుంది అంటారు కదా, మేబీ దట్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చాలా ఫుడ్ సోర్సెస్ చూస్తున్నారు కదా, సో వర్స్ట్ ఫుడ్ ఫర్ గట్ హెల్త్ అంటే ఏవి నేమ్ చేస్తారు? వెస్టర్నైజ్డ్ ఫుడ్ అని సింగిల్ లైన్లో చెప్పొచ్చండి. అవునా? ఆర్ మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్స్. సో ఇప్పుడు అన్కుక్డ్ నూడిల్స్ తీసుకోండి, లేకపోతే రీహీటెడ్ నూనెలో తినే ఎనీ స్నాక్, ఒక సమోసా అయి ఉండొచ్చు, మిర్చి అయి ఉండొచ్చు, ఏదైనా దాంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ ఫ్యాట్స్ వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా మన గట్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తుంటాయి, ఇండైరెక్ట్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అవాయిడ్ పిజ్జా, బర్గర్స్, దాంట్లో మోర్ ఆఫ్ ఫ్యాట్ అండ్ లెస్ ఫైబర్. సో ఫైబర్ లెస్ ఫుడ్ వల్ల మనం తినే పిజ్జా కావచ్చు, బర్గర్స్ కావచ్చు, ఇప్పుడు తీసుకునే సమోసా కానీ, కచోరీ కానీ, ఫ్రైడ్ నూడిల్స్ కానీ ఏదైనా, సో అవన్నీ మనకి నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈవినింగ్ అయితే అట్లాంటిది ఏదో ఒకటి ఉండాల్సింది, దట్ మేక్స్ అ డే కంప్లీట్. బట్ మరి వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఇవన్నీ బాగానే తింటారు కదా, అంటే స్టేపుల్ ఫుడ్ కూడా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ మన దగ్గర తీసుకున్నట్టు స్పైసెస్ దే డోంట్ టేక్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిర్యానీ అంటే దాంట్లో ఎన్ని మసాలా బిర్యానీలు, స్పైసెస్, కార్డమమ్స్ చాలా వేస్తారు. సో అవి కూడా మన గట్ని ఇరిటేట్ చేయడానికి చాలా దోహదపడుతుంటాయి. సో లెస్ స్పైసీ ఫుడ్, లెస్ ఫ్యాట్ ఫుడ్. అందుకే అక్కడ కూడా వాళ్ళు తినే లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. దే ఈట్ మోర్ ఆఫ్ రెడ్ మీట్స్, ఈ పిజ్జాస్, బర్గర్స్ అండ్ లెస్ ఫైబర్. అందుకే వాళ్ళకి అక్కడ కాన్స్టిపేషన్ అయినా, క్యాన్సర్స్ అయినా చాలా ఎక్కువ అండి. అది మన ఇండియాలో మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సిడెన్స్, ఇప్పుడు మనం అందుకే క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఈ మధ్యలో. మేబీ వాళ్ళు వెస్టర్న్ కమోడ్స్ కాకుండా మనలా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయేమో. అంటే దానికి ఏదైనా నిజంగానే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? బాల్ మూమెంట్ మన ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే బెటర్ అంటారు కదా, ఆ పోస్చర్ దానికి. ఇటు ఇండియన్ టాయిలెట్, వెస్టర్న్ టాయిలెట్ అని కాదండి, ద పోస్చర్ విసిట్, స్క్వాట్ అంటారు కదా. మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యాంగులేషన్ ఆఫ్ ఆ రెక్టమ్, యానల్ కెనాల్ అనేది స్ట్రైట్ అవుతుంది. దానివల్ల స్టూల్ అనేది ఈజీగా కిందకి పాస్ కావడానికి గ్రావిటీ తోటి హెల్ప్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఆ స్క్వాటింగ్ అనేది ఇట్ హెల్ప్స్. సో ఇప్పుడు అందరి ఇళ్లలో వెస్టర్న్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే కమోడ్ ముందు ఒక స్టూల్ వేసేసుకుని అంటే అప్పుడు మన కాళ్ళు ఒక ఎత్తుకి స్టేజ్కి వచ్చేస్తాయి. సో ఇట్ హెల్ప్స్. ఓకే. అండ్ ఆల్సో చాలామంది కొత్త కొత్త డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఏదైనా వెయిట్ లాస్కి కోసం కానీ ఆర్ వెయిట్ మెయింటైన్ చేయడం కోసం కానీ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఎందుకంటే టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సమ్ బ్రాకెట్లు పెట్టుకొని అదే విండోలో తింటూ ఉంటారు. సో అలా సడన్గా చేంజ్ చేసుకోవడం వల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పలేమండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ డెఫినేటివ్ రిక్వైర్డ్ క్యాలరీస్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో క్యాలరీస్ రిక్వైర్మెంట్ తగ్గించకుండా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏముండదండి. ఓకే. కానీ దానికి కావాల్సిన చాలామంది ఓన్లీ కీటో డైట్, ఓన్లీ ప్రోటీన్ డైట్ అలా చూస్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే మనకు కావాల్సిన మల్టీవిటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫైబర్స్ కానీ ఆ ఇండివిజువలైజ్డ్ డైట్లో ఉండకపోవచ్చు. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇంటర్మీడియట్గా తీసుకున్నా, లేకపోతే డివైడెడ్ పోర్షన్స్లో 3 మీల్స్గా తీసుకున్నా మంచిదే. ఓకే.
సో ఇందాక లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు కదా, సో యూజువలీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో లేకపోయినా లేటర్ ఆన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లైక్ లైక్ ఆఫ్టర్ 30s కానీ 40s కానీ అట్లా? జనరల్గా అది చైల్డ్హుడ్లోనే డెవలప్ అవుతుందండి. ఓకే. సో కొంతమందికి ఓవర్ ద టైమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఓవర్ ద టైమ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ రావచ్చు. ఓకే. సో మాకు దట్ ఈస్ ఎ వెరీ లో నెంబర్. ఓకే. సో పోస్ట్ ఇన్ఫెక్షన్స్ చాలామందికి కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ రావచ్చు అండి. ఓకే. కొంతమందికి మౌత్ అల్సర్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి స్టమక్లో అవుతూ ఉంటాయి అంటారు కదా, అంటే అది ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ స్పైస్ ఎక్కువ తినడం వల్ల, అలాంటి ఫుడ్ తినడం వల్లనేనా, లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయి దానికి? ఎలోన్ స్పైస్ అని చెప్పలేమండి. బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్ జనరల్గా ఓరల్ అల్సర్స్ వస్తుంటాయండి. సో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వల్ల ఓరల్ అల్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఓకే. సో ఇండియాలో చాలా మందికి B12 ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటుంటాయి. సో ఆ బి కాంప్లెక్సెస్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని దాన్ని సరిపడా మందులు తీసుకుంటే ఇట్ ఈస్ సఫిషియంట్. ఓకే. సో మీరు లీకీ గట్ గురించి జనరలీ చెప్తూ ఉంటారు కదా, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ లీకీ గట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్? లీకీ గట్ అంటే జనరల్గా మన బాడీలో ఒక సింబయోసిస్ ఉంటుందండి, గట్ బ్యాక్టీరియాకి మన బాడీకి. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్స్ వల్లనో లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లనో ఆ గుడ్ బ్యాక్టీరియా పోయినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా టేక్స్ ఓవర్ దేర్ ప్లేస్. సో అవి దే డ్యామేజ్ అవర్ పేగుని, అంటే పేగు మ్యూకోజా అంటారండి. ఆ మ్యూకోజాని డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే గెట్ అన్ యాక్సిస్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్. సో పేగు నుంచి అలా బ్లడ్లోకి వెళ్ళి వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో లీకీ గట్ అనేది ఇట్ ఈస్ ఏ సెంటర్ ఫర్ మెనీ డిసీజెస్. ఇప్పుడు లివర్లో ఫ్యాటీ లివర్ రావటం వల్ల, ఫ్యాటీ లివర్ కోసమైనా కానీ, షుగర్కి కూడా ఇండైరెక్ట్గా అది హెల్ప్ రావడానికి వన్ ఆఫ్ ద కాజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండైరెక్ట్గా క్యాలరీస్ ఎక్కువ బాడీలోకి వెళ్తుంటుంటాయి. సెంట్రల్ ఒబేసిటీ అయినా ఫ్యాటీ లివర్ అయినా వీటన్నిటికి కూడా లీకీ గట్ వన్ ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద కాజ్. ఓకే. మేజర్ కాజెస్. సో డే టు డే లైఫ్లో మనం బిజీ అయిపోతూ ఉంటాం, బట్ కొన్ని సడన్గా ఏమైనా చేంజెస్ అవుతూ ఉంటాయి బాడీలో, అవి అన్నోటిస్డ్గా మనం పెట్టేస్తున్నా మెల్లమెల్లగా ప్రాబ్లం లాగా మారుతూ ఉంటుంది. సో చిన్న డైజెషన్ ప్రాబ్లం అయినా లేదనుకో ఏదో ఒక సైన్ ఇస్తూ ఉంటుంది కదా మనకి. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్ ఏ సైన్స్ చూపిస్తే మనము గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? సో దాన్ని జనరల్గా వార్నింగ్ సైన్స్ అంటామమ్మా. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని ఎప్పుడు కలవాలంటే మనం ఓరల్ క్యావిటీ నుంచి తీసుకుంటే జనరల్గా బ్లోటింగ్ చాలామందికి ఆన్ అండ్ ఆఫ్ రావచ్చు, కానీ అదే పర్సిస్టెంట్గా మీరు తీసుకునే ప్రతి మీల్ తోటి ఉబ్బరంగా ఉంది అని చెప్పారనుకోండి, సో ప్రతి మీల్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. సో ఆ బ్లోటింగ్ ఎవ్రీ మీల్తో ఉన్నప్పుడు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవటం బెటర్. అలాగే మీరు ఛాతిలో మంట పుడుతుంది, తిన్న వెంటనే రిఫ్లెక్స్ అవుతుంది, సో ప్రతి మీల్ తోటి రిఫ్లెక్స్ వారంలో ఒక 2 రోజుల కంటే ఎక్కువ అవుతుందంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. సో యాసిడిటీ వల్ల అన్నవాయువు అంటారు, ఈసోఫేగస్, దాని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ముందే మనం వారానికి ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఉందంటే అదొక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవటం బెటర్. అలాగే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు, అంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేయకపోయినా కానీ కొంతమంది బరువు తగ్గుతూనే ఉంటుంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అనే కానీ కారణాలు చాలా ఉంటాయి. జనరల్గా మన ఇండియన్ సినారియోలో అయితే క్యాన్సర్స్ని కూడా రూల్ అవుట్ చేసుకోవటం ఒక ఇంపార్టెంట్ కాజ్గా తీసుకుంటాం. ఓకే. సో జనరలీ గట్ మంచి డీటాక్స్ అవ్వాలి అనుకుంటే బాడీయే ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది, రిపేర్ చేస్తూ ఉంటుంది, లివర్ చేస్తూ ఉంటుంది అని అంటారు, కానీ జనరలీ డీటాక్స్ డ్రింక్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి, ఆర్ హోమ్ మేడ్ మీరు చేసుకోవచ్చు, ఇలా చేస్తే అలా చేస్తే రెసిపీస్ చెప్తూ ఉంటారు కదా, సో అవి ఎంతవరకు తీసుకోవచ్చు అండ్ అంత నెసరీ? డీటాక్స్ డ్రింక్స్ అనే ఒక ఫ్యాన్సీ టర్మ్ అవసరం లేదండి. మన ఇండియన్లో ఉన్న ఫుడ్స్లో చాలా వాటి వల్ల దే హ్యావ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ అంటారు. సో ఆ డైట్ మనం రొటీన్గా తీసుకుంటే సో ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో ఫైనలీ గట్ని రీసెట్ చేసుకోవాలి అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏదో ఒకటి అరైవ్ అవుతూ ఉంది. సో కొంచెం నిన్న ఎక్కువ అనిపించడము, లేదంటే బ్లోటింగ్ అవ్వడము, డైజెషన్ ప్రాబ్లం ఇష్యూస్ ఏదో ఒకటి, రిఫ్లక్స్ అవ్వడము, ఆర్ స్టూల్ ప్రాపర్గా రాకపోవడము, కాన్స్టిపేషన్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, గట్టి రీసెట్ చేసుకోవాలి అనుకుంటే వేర్ షుడ్ వన్ స్టార్ట్? వి షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్ అండి. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ 2:1 ఫార్ములా వాడతారా ఎలానో, ట్రై టు హ్యావ్ ఎన్ టైం టేబుల్. ఓకే. ఓ డౌన్ ద లైన్ 2 to 3 ఇయర్స్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారని ప్లాన్ చేసుకొని మీల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఎలా చేంజ్ చేసుకోవాలని. సో మార్నింగ్ ఒక డార్క్ కాఫీతో స్టార్ట్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ మిక్స్డ్ విత్ రిఫైన్డ్ షుగర్ ఆర్ మోర్ మిల్క్. సో ఓన్లీ బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేయండి. దాని తర్వాత
తినే ఫుడ్లో కూడా ట్రై టు అవాయిడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, అంటే ఆయిల్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నవి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయడం బెటర్. ఓకే. సో మార్నింగ్ నార్మల్ టిఫిన్స్ బదులు మీరు ఒక వెజ్ సలాడ్ ఒక బౌల్ తీసుకోవచ్చు. లంచ్లో కూడా మీరు ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుండాలి అలాంగ్ విత్ ద ఫైబర్. అంటే వెజిటేరియన్స్ అయితే పన్నీరు, చెన్నా, రాజ్మా లాంటివి డైట్లో యాడ్ చేసుకుంటే అది ఇండైరెక్ట్గా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే. అలాగే ఈవినింగ్ టైం కూడా ఈ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే కాఫీస్ లాంటివి ఎక్కువ తీసుకోకుండా ఎర్లీ డిన్నర్ 7:30 కల్లా మనం మీల్ని ఫినిష్ చేయగలిగితే మాత్రం ఓవర్ ద టైం వాళ్ళ గట్ అనేది ఇట్ క్రియేట్స్ ఎ బయోలాజికల్ క్లాక్. సో దానివల్ల ఓవర్ ద టైమ్ దే గెట్ హెల్దీ అండ్ గట్ గెట్స్ హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you. సో గట్ని రీసెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అండ్ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి? మేబీ మన డైట్లోనే ఉందో, మన ఎక్సర్సైజ్లోనే ఉందో, ఆ ప్రాబ్లం కాస్త పెద్దదైతే డెఫినెట్లీ వన్ షుడ్ కన్సల్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.